విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. తాను అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జయశంకర్ మౌనంగా ఉండటం చాలా దారుణమన్నారు. జయశంకర్ ముందుగానే ఉగ్రస్థావరాలపై అటాక్ చేస్తామని చెప్పడం నేరమన్నారు. ముందే తెలియడంతో భారత్ ఎన్ని ఎయిర్ క్రాఫ్టులు కోల్పోయిందో చెప్పాలన్నారు. ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తామని ముందే చెప్పడం తప్పని కాదని నేరమని జయశంకర్ మాట్లాడిన వీడియోను రీట్వీట్ చేశారు. దీనిపై దేశం నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎంఈఏ సమాధానం ఇచ్చింది. ఆయన సమాచారం మాత్రమే చెప్పరని వివరణ ఇచ్చింది. దీనిపై మళ్లీ రీట్వీట్ చేసిన రాహుల్ జయశంకర్ చేసింది తప్పు కాదని నేరమన్నారు రాహుల్. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. తాను అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జయశంకర్ మౌనంగా ఉండటం చాలా దారుణమన్నారు. జయశంకర్ ముందుగానే ఉగ్రస్థావరాలపై అటాక్ చేస్తామని చెప్పడం నేరమన్నారు. ముందే తెలియడంతో భారత్ ఎన్ని ఎయిర్ క్రాఫ్టులు కోల్పోయిందో చెప్పాలన్నారు. ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తామని ముందే చెప్పడం తప్ప కాదని నేరమని జయశంకర్ మాట్లాడిన వీడియోను రీట్వీట్ చేశారు. దీనిపై దేశం నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ. We achieved the goals which we set out to do by destroying the terrorist infrastructure in Bahawalpur, Muridke, Muzaffarabad and other places. So after that, I think since the key goals were achieved, I think we reasonably took the position that because even at that start, at the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice.